బ్రదర్ ఎలా ఉంది సినిమా, ఎలా ఉంది? బాగుందన్న. ఆ, ఏముంది గ్రాఫిక్స్ మాత్రం చాలా బాగుంది సినిమాలో. ఎక్సలెంట్ సినిమా. అంటే ఆ క్వాలిటీ అవుట్పుట్ అయితే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్యాన్స్ ఎవరం. క్వాలిటీ అవుట్పుట్ మాత్రం ఎదిరిపోయింది సినిమాలో. ఇంకా పార్ట్ 2లోనే చూసుకోవాలి మొత్తం అంతా. చాలా బాగుంది సినిమా మాత్రం, ఎక్సలెంట్ అసలు. అంటే ఫ్యాన్స్ కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కనెక్ట్ అవుతుందంటారా ఇది? కనెక్ట్ అవుద్ది అన్న. హై క్వాలిటీ ఫిలిం అసలు. అంటే ఆ ఫిలిం నుంచి మేము ఇంత అవుట్పుట్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసినందుకు అవుట్పుట్ అయితే చాలా బాగుంది సినిమాది. అంటే ఇద్దరు డైరెక్షన్స్ మాట వాళ్ళు ఎక్కడ బోర్ కొట్టలేదా? బోర్ ఏం అనిపించలేదు అన్న. హిస్టారిక్ సినిమా అంటే ఇలానే ఉంటుంది, మరి సోషల్లో చదువుకుందో ఉంటుంది ఇక్కడ కూడా, కొత్తగా ఏం ఉండదు కదా. ఎలా ఉంది సినిమా, ఎలా ఉంది? ఇతను చెప్పినట్టే ఉంది. చెప్పండి. ఇతను చెప్పినట్టే ఉంది. బాగానే ఉంది, బాగానే ఉంది. సినిమా బాగుంది, ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూడొచ్చండి. ఓకే ఓకే. ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు, ఈ హిస్టారికల్ టైప్లో చూస్తున్న ఈ తీసిన ఈ మూవీ చాలా ఎక్సలెంట్గా ఉంది. ఎక్కడ బోర్ అయితే కొట్టలేదు. డైరెక్టర్స్ ఇద్దరు మారినా కూడా చాలా బాగా తీశారు. ఆ టేకింగ్ ఎలివేషన్ కానీ, నిజంగా ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, అలాగే కీరవాణి అందించిన మ్యూజిక్ కానీ చాలా బాగుంది. అలాగే ఈ సినిమా మట్టుకి ఫ్యాన్స్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కనెక్ట్ అవుతుంది. నిజంగా చాలా ఎక్సలెంట్గా ఉందని చెప్తున్నారు. బ్రదర్ చెప్పండి, ఎలా ఉంది సినిమా, ఎలా ఉంది? సార్ సినిమా చాలా బాగుంది. కళ్యాణ్ గారికి ఇప్పుడున్న లిమిటెడ్ టైంలోని ఎంత అవుట్పుట్ ఇచ్చారంటే, డైరెక్టర్ క్రిష్ గారికి రెండో డైరెక్టర్ గారికి కూడా చాలా మనం థ్యాంక్ఫుల్గా ఉండాలి. సినిమా చాలా బాగుంది. కళ్యాణ్ గారి ఎఫర్ట్స్ కూడా చాలా బాగున్నాయి. సినిమా చాలా బాగుంది. బోరే లాగింగ్ లేదు. కీరవాణి గారు కూడా ఎక్కడ పడితే అక్కడ అసలు సౌండ్లు స్పీకర్లు పగిలిపోయేలా కొట్టారు. చాలా బాగుంది.